साबिक वजीर व डिप्टी फ्लोर लीडर हरीश राव ने कहा कि बारिशों से फसल भीगने से पहले ही जंगी बुनियादों पर खरीदारी मुकम्मल करने की अपील हरीश राव ने हुकूमत से की है। माजी में जब हम थे उस वक्त मुत्तहिदा मेदक जिले में तमाम अफसरान के साथ जायजा इजलास मुनक्किद करके मसाइल पैदा नहीं होने दिए गए। धान की खरीदारी के मामले में रियासती हुकूमत, वज़ीर आला, वज़रा और अफसरान मुकम्मल तौर पर नाकाम हुए हैं। साबिक वजीर व डिप्टी फ्लोर लीडर हरीश राव ने सिद्दीपेट जिले के सिद्दीपेट रूरल मंडल के बंडाचरलापल्ली गांव में कायम किए गए धान खरीदारी मरकज का अचानक दौरा किया। इस मौके पर उन्होंने किसानों से बातचीत की। इस मौके पर हरीश राव ने मीडिया से बात करते हुए कहा कि वज़ीर आला रेवंत रेड्डी और रियासती वज़रा फौरी तौर पर खरीदारी मराकज का दौरा करके किसानों की मुश्किलात का जायजा लिए। उन्होंने कहा कि मकई, सूरजमुखी और चने फरोख्त करने वाले किसानों को हुकूमत की जानिब से अब तक 1 रुपया भी अदा नहीं किया गया। मार्केटों में अब भी निस्फ से ज़ायद फसल के ज़खायर जमा हैं। किसान 40 दिन से इंतज़ार कर रहे। अनाज की नकलो हमल के लिए लॉरियों की शदीद कमी है। आरटी अफसरान गाड़ियों के इंस्पेक्टरों और पुलिस को मैदान में उतारकर सड़कों पर चलने वाली खाली गाड़ियों को धान की फौरी नकलो हमल पर लगाया जाए। राइस मिल्स धान नहीं उतार रहे। हुकूमत राइस मिल एसोसिएशन से बात करके मसला हल करे। हर राइस मिल पर एक सिविल सप्लाईज या रेवेन्यू ऑफिसर तैनात करके निगरानी की जाए। हुकूमत ने मसाइल हल करना छोड़ दिया और सवाल उठाने वालों के खिलाफ जवाबी कार्रवाई या मुकदमात दर्ज करने जैसी हरकतें कर रही है। రైతు బుస్సాపూర్ గ్రామము సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన యాదయ్య అనే రైతు, దళిత రైతు, మక్కలు పండించి 20 రోజులు ఎదురు చూసి సంచులు ఇవ్వకపోతే దుకాణాల ప్రైవేట్ల సంచులు కొనుకొచ్చి మక్కలు జోకి ప్రభుత్వానికి అమ్ముకున్నాడు. ఈ ప్రభుత్వం కనీసం రైతు బంధు ఇయ్యే చేత కాదు, కరెంటు ఇయ్యే చేత కాదు, ఎరువులు సరఫరా చేయడం చేత కాదు, చివరికి మక్కలు అమ్ముకుందామంటే సంచులు కూడా ఇవ్వని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం యాదయ్య దుకాణాల సంచులు కొనుకొచ్చుకొని ఇలా ప్రభుత్వానికి మక్కలు జోకినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి నీకు ఎందుకు రైతులంటే ఎందుకు ఇంత పగ? రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నావు? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది. కరోనా వచ్చినప్పుడు హమాలీ దొరకకపోతే కేసీఆర్ గారు బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి ఆ హమాలీలను బీహార్ నుంచి తెప్పించి ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా చూసినాం. కరోనాలో ఎరువులకు ఇబ్బంది అయితే విశాఖపట్నం పోర్టుకు అధికారులకు మాట్లాడి అక్కడ మంత్రి గారితో మాట్లాడి విశాఖపట్నం ఓడరేవు నుంచి ఎరువులను ప్రత్యేకమైన లారీలు పెట్టి తెలంగాణకు సిద్దిపేటకు తెప్పించి రైతులకు ఎరువులకు ఇబ్బంది కాకుండా కరోనాలో కూడా కేసీఆర్ చూసిండు. అరే కరోనా వచ్చినా ఎరువులకు ఇబ్బంది రాలేదు, కరోనా వచ్చినా పంట కొనుగోలులో ఇబ్బంది రానియలేదు. సమస్యను అర్థం చేసుకున్నాం. కరోనా వస్తే ఏమైంది? లారీ డ్రైవర్లు దొరకలేరు, హమాలీలు దొరకలేరు. ఆడ విశాఖపట్నం ఓడరేవులో ఆ షిప్పుల నుంచి దిగడం లేదు అంటే దాన్ని అర్థం చేసుకుని లారీలు పెట్టించి హమాలీలను పెట్టించి తెలంగాణకు ఎరువులు తెప్పించిండు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చింది, హమాలీలు లేరు అంటే బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి హమాలీలను తెప్పించి ఆనాడు అటు మిల్లులలో గాని ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా హమాలీలను తెప్పించి సమస్య పరిష్కారం చేసిండ్రు కేసీఆర్. నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రిగా? ఏ ఒక్క సమస్యనన్నా పరిష్కారం చేసినావా? 45 రోజుల్లో రైతు బంధు ఇస్తా అని చెప్పి సిద్దిపేటకు వచ్చి పబ్లిక్ మీటింగ్ లో చెప్పిపోయినావు. 52 రోజులైంది. వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అరే మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి నీకు, ఫ్యూచర్ సిటీకి నీకు డబ్బులుంటాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి డబ్బులుంటాయి, రైతులకు ఇవ్వడానికే ఉండవా నీకు? అంటే నీకు రైతులంటే పట్టింపు లేదా, లెక్క లేదా? రైతులంటే ఎందుకు చిన్న చూపు? సో ఇప్పటికైనా నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషివైతే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే తక్షణమే నువ్వు ఇస్తానన్న ప్రకారంగా 45 రోజులు దాటిపోయింది, వెంటనే రైతు బంధు నిధులు రైతాంగానికి విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాల్లో పోసి 40 రోజులైంది. 40 రోజుల నుంచి కొనక కింద చెదలు తింటుంది సన్ఫ్లవర్ ను. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వెంటనే ఆదేశాలు ఇచ్చి జొన్నలు, మొక్కజొన్న, సన్ఫ్లవర్, శనగల కొనుగోలును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు
నువ్వు ఎన్నడూ వ్యవసాయం చేసినవాడివి కానట్టు అనిపిస్తుంది నాకు. ఎన్నడూ రైతుల కష్టాలు దగ్గరికి వెళ్ళి చూసిన వాడివైతే నువ్వు ఇట్లా చెయ్యవు. నీకు రైతుల కష్టం తెలియదు, రైతుల బాధలు తెలియవు, రైతులంటే నీకు విలువ లేదు.